హలో అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం ఒక సరదా కథ చెప్పుకుందాం. అనగనగా మాలూరు అనే ఊళ్ళో మద్దన్న అనే ఒక పెద్ద దొంగ ఉండేవాడు. మాలూరు సీమ మద్దన్న పేరు వింటేనే అదురుతుంది. కనురెప్పకు తెలియకుండా కనుగుడ్డును దొంగిలించేస్తాడు వాడు. అట్లాంటి మద్దన్నకు ఒకే ఒక కొడుకు పెళ్లికి ఎదిగాడు. కొడుకుకి పెళ్లి చేయాలని మంచి పడుచు కోసం వెతుకుతున్నాడు మద్దన్న. ఆ ఊరికి పక్కనే సిడ్లగట్ట అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో సిద్దన్న అనే ఇంకొక దొంగ ఉన్నాడు. సిద్దన్న పేరు చెబితే సిడ్లగట్ట సీమలో మనుషులే కాదు చెట్లు కూడా బెదిరి ఆకుల్ని రాల్చివేస్తాయి. కనుగుడ్డుకు తెలియకుండా కంట్లో నరాలను పీకేస్తాడు వీడు. వీడికి ఒకే ఒక కూతురు. మంచి అల్లుడు కోసం ఆ ఊరు ఈ ఊరు తిరుగుతున్నాడు సిద్దన్న. ఎలాగో మద్దన్నకు సిద్దన్న సమాచారం తెలిసింది. సిద్దన్న వాళ్ళింటికి వెళ్ళి ఆ పడుచును చూసుకుని రావాలని సిడ్లగట్ట బయలుదేరాడు మద్దన్న. ఈరోజో రేపో తన ఇంటికి మద్దన్న రాబోతాడు అని తెలుసుకుని సిద్దన్న ఖుషీగా ఎదురు చూస్తున్నాడు. ఆ కాలంలో ఏ ఊరికైనా ఎంత దూరమైనా నడిచే వెళ్తూ ఉండేవారు. పొద్దున్నే సంగటి అంత ముద్ద తిని మాలూరు నుంచి బయలుదేరిన మద్దన్న సాయంత్రం అవుతుందనగా సిడ్లగట్ట చేరుకున్నాడు. ఓహో, ఎప్పుడు వచ్చావు? మీ సీమలో అంతా బాగున్నారా? దొంగతనాలు బాగా జరుగుతున్నాయా? అంటూ మద్దన్నకు స్వాగతం పలికాడు సిద్దన్న. మద్దన్న సిద్దన్న ఇంట్లోకి వెళ్ళి ఆ మాట ఈ మాట మాట్లాడుకునేసరికి రాత్రి అయ్యింది. బావా, ఒక్క నిమిషం ఇక్కడే కూర్చుని ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ సిద్దన్న లేచి వెళ్ళి ఒకే నిమిషంలో ఒక దొంగ కోడిని పట్టుకుని వచ్చాడు. ఆ కోడిని కోసి కూతురు చేత కూర వండించాడు. లే బావా, భోజనం తిందువు అని అన్నాడు. మద్దన్న ముఖం కడిగి కూర్చోగానే మద్దన్న ముందు బంగారు పళ్ళెం పెట్టి పళ్ళెంలో సంగటి పెట్టి కోడికూర వడ్డించాడు సిద్దన్న. సంగటి కోడికూర మర్చిపోయి ఆ బంగారు పళ్ళాన్ని చూస్తూనే కళ్ళు చెదిరిపోయాయి మద్దన్నకు. ఎలా అయినా ఈ పళ్ళాన్ని దొంగలించాలి అని ఆలోచన చేస్తున్నాడు మద్దన్న. మద్దన్న ఆలోచనను పసిగట్టేశాడు సిద్దన్న. వీడు ఈ పళ్ళాన్ని దొంగలించాలని చూస్తున్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాడు సిద్దన్న. భోజనాలు తిన్నారు. ఒక్క ఆకు వేసుకున్నారు. అర్ధరాత్రి వరకు మాట్లాడుకున్నారు. మద్దన్నకు పడక ఏర్పాటు చేసి పడుకో అన్నాడు సిద్దన్న. మద్దన్న పడుకోగానే బంగారు పళ్ళాన్ని ఉట్టి మీద పెట్టి దాని నిండా నీళ్లు పోసి ఉట్టి కింద పరుపు వేసుకుని పడుకున్నాడు సిద్దన్న. కొద్దిసేపు అయిన తర్వాత సిద్దన్న పెట్టే గొరకు విని మద్దన్న లేచాడు. మెల్లగా సిద్దన్న పడుకుని ఉన్న చోటకి వెళ్ళాడు. పైన ఉట్టిలో వేలాడుతూ ఉంది బంగారు పళ్ళెం. మెల్లగా వెళ్ళి తాకి చూశాడు. పళ్ళెం నిండా నీళ్లున్నాయి. పళ్ళెం కొంచెం కదిపినా నీళ్లు చింది సిద్దన్న మీద పడతాయి. సిద్దన్న లేస్తాడు. ఏం చేసేది అని ఆలోచిస్తూ తలుపు తీసుకుని బయటికి వచ్చాడు. అక్కడ ఒక బొప్పాయి చెట్టు కనబడింది మద్దన్నకు. దాన్ని చూడగానే ఒక ఉపాయం తట్టింది. గబగబా చెట్టు దగ్గరికి వెళ్ళి దాని ఆకులను తెంపి కాడపైన ఉన్న ఆకంతా గిల్లేశాడు. అప్పుడు ఆ బొప్పాయి కాడ గొట్టంలాగా ఉంది. ఇలా 4-5 ఆకులను గిల్లి కాడలను కలిపి పొడవాటి గొట్టం చేసుకుని ఇంటి పైకప్పు ఎక్కాడు. మెల్లగా సిద్దన్న పడుకుని ఉన్న చోట ఒక పింకుని తీశాడు. ఆ బొప్పాయి గొట్టాన్ని లోపలికి విడిచి బంగారు పళ్ళెంలోని నీళ్లను పీల్చి పీల్చి ఊసేశాడు. పళ్ళెం ఖాళీ అయిపోయింది. మెల్లగా దిగి ఇంటిలోకి వెళ్ళి ఉట్టి మీద ఉన్న బంగారు పళ్ళాన్ని తీసుకుని యువతలకి వచ్చాడు. సరే, ఇప్పుడు ఈ పళ్ళాన్ని ఎక్కడ దాచిపెట్టాలి అని ఆలోచించి ఆ ఊరి చెరువు దగ్గరకు వెళ్ళి నడుము లోతు నీళ్ళల్లో పళ్ళాన్ని దాచిపెట్టి వచ్చి కదలకుండా పడుకుని నిద్రపోయాడు మద్దన్న. కొంచెం సేపటికి సిద్దన్నకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పైన ఉట్టి వేలాడుతూ ఉంది కానీ బంగారు పళ్ళెం మాత్రం లేదు. వారిని నన్నే ఏమార్చావే, ఈ బంగారు పళ్ళాన్ని మైసూరు మహారాజు ఇంట్లో నుంచి దొంగలించడానికి నేనెంతో కష్టపడ్డాను, దాన్ని నువ్వు ఇంత సులువుగా ఎత్తుకుని పోతావా అనుకుంటూ మద్దన్న పడక దగ్గరకు వెళ్ళి చూశాడు సిద్దన్న. మద్దన్న గురక పెడుతూ నిద్రపోతున్నాడు. మెల్లగా పడకను తడిమి చూశాడు. పడక నడుము వరకు తేమగా ఉంది. ఓ, నడుము లోతు నీళ్ళల్లో దాచిపెట్టావా, సరి అనుకుని చెరువు దగ్గరకు వెళ్ళి నడుము లోతు నీళ్ళల్లో కాలును ఆడిస్తూ వెతికాడు సిద్దన్న. బంగారు పళ్ళెం కాలికి తగిలింది. దాన్ని తీసుకుని వచ్చి తన పక్కలో పెట్టుకుని పడుకున్నాడు సిద్దన్న. ఉదయాన్నే మద్దన్న ఏమీ ఎరగనట్టు లేచి
బావా నేను ఊరికి వెళతాను అని అన్నాడు. ఉండు బావా, ముఖం కడిగి సద్ది తిని ఒక్క ఆకు వేసుకుని పోదువు అన్నాడు సిద్ధన్న. సరే అని ముఖం కడిగి తినడానికి కూర్చుని చూస్తే ఎదురుగా బంగారు పళ్ళెం ఉంది. మద్దన్నకు అర్థమైపోయింది. నవ్వుతూ, ఏం బావా, బంగారు పళ్ళెం బాగుందే అని అన్నాడు. అవును బావా, నిన్న నువ్వు చెరువులో దాచిపెట్టిన మన్నుతో కడిగాక ఇంకా మెరుపు వచ్చింది అన్నాడు సిద్ధన్న నవ్వుతూ. భలే బావా భలే, మనిద్దరికీ జత సరిపోయింది, ఇంక మనం బియ్యంకులం అయిపోవలసిందే అనుకున్నారు ఇద్దరూ నవ్వుకుంటూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.